ఇంటి మెయిన్ ద్వారం ఉమ్. ఎటువైపు ఉంటే ఏ ప్రభావం ఉంటుంది? వెస్ట్ ఉంటే ఎంట్రన్స్ ఏంటి ప్రాబ్లము? సౌత్ ఉంటే ఎంట్రన్స్ ఏంటి ప్రాబ్లము? ఈస్ట్ ఫేసింగ్ అని ఎందుకు అంత ఇష్టపడతారు? అంటే ఈస్ట్కు నార్త్కు ఉండేటువంటి సహసిద్ధమైన అడ్వాంటేజెస్ ఉంటాయండి. తూర్పులో ఉండడం వల్ల తూర్పు రోడ్డు టువర్డ్స్ నార్త్ కానీ టువర్డ్స్ ఈస్ట్ కానీ వెళ్ళే లీడ్ చేసేటువంటి విధానం ఉంటుంది. అలాగే ఉత్తరానికి కూడా. అదే పడమరకు వచ్చే కొద్దీ మీకు ఏమవుతుందంటే ఒక్కొక్క పారి అటు నుంచి మనం నార్త్ కాకుండా సౌత్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఆ ఇంటికి ఇబ్బంది వస్తుంది. పశ్చిమ మొహానికి. దక్షిణ మొహానికి కూడా పరిస్థితి ఏంటంటే ఆ ఇంట్లో నుంచి మనం టువర్డ్స్ ఈస్ట్కి వచ్చేట్టుగా అంటే నో ప్రాబ్లం. వెస్ట్కి వెళ్ళాల్సి వస్తే అక్కడ తప్పు ఉంది. వీటికి సహసిద్ధంగా అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెనకటి కట్టేసి ముందు పక్క ఎక్కువ స్థలం వదులుకోవచ్చు ఉత్తరానికి తూర్పుకు. అదే దక్షిణానికి పడమరకైతే మీరు ఖచ్చితంగా ముందు కొంచెం వదులుకోవాల్సి వస్తుంది, వెనక వదులుకోవాల్సి వస్తుంది. వెనక ఎక్కువ వదలాలంటారు. అంటే వెనకంటే మీరు చెప్పేది తూర్పు వైపా ఉత్తరం వైపా లెక్కలేక తీసుకోవాలా. వెనకంటే మీకు ఇప్పుడు తూర్పుమొహానికి వెనకంటే పశ్చిమ అవుతుంది. సో అలా కాదు. మీరు పశ్చిమ మొహం ఇంటికి అయితే వెనకాల తూర్పు ఉంటుంది, అక్కడ ఎక్కువ వదలాలి. అదే దక్షిణ మొహం ఇంటికి అయితే దక్షిణ తక్కువ స్థలం వదిలేసి ఉత్తరంలో ఎక్కువ వదలాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఇంటికి అది వెనకాల అవుతుంది,